సో మనందరికీ తెలుసు నిన్న ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని పాకిస్తాన్ తో రద్దు చేసుకుంది. బట్ చాలా మంది దీనివల్ల పాకిస్తాన్ కి ఏం ఇంపాక్ట్ ఉంటది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ రీడ్. సో లాంగ్ బ్యాక్ 1960లో ఇండస్ బేసిన్ ఈస్టర్న్ రివర్స్ ఏమో పాకిస్తాన్ కి అండ్ వెస్టర్న్ రివర్స్ ఏమో ఇండియాకని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఇది స్టాప్ చేయడం వల్ల పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. బికాస్ 80% ఆఫ్ పాకిస్తాన్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇండస్ వాటర్ పైనే బేస్ అయి ఉంటుంది. ఇది ఆగిపోవడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి అగ్రికల్చర్ అనేది ఆగిపోతుంది, ఫుడ్ అండ్ వాటర్ స్కేర్సిటీ కూడా వస్తుంది. అలాగే మేజర్ అర్బన్ ఏరియాస్ లైక్ కరాచీ, ఇస్లామాబాద్ లో ఎలక్ట్రిసిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ పర్ సోర్సెస్ అప్రాక్సిమేట్లీ 90 to 100 days లో పాకిస్తాన్ విల్ బి కొలాప్స్డ్. వాళ్ళకి ఆల్టర్నేట్ రిసోర్సెస్ లేవా అంటే ఎస్ ఉన్నాయి. బాషా డ్యామ్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2028 కి ఫినిష్ అవుతుంది. టిల్ దెన్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ క్రైసిస్. ఆల్సో మన వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లైక్ కొందరేమో టెర్రరిస్ట్ చేసిన దానికి అక్కడ సిటిజన్స్ ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఓన్లీ టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది కదా. మరి కొందరేమో మోడీ గారు చేసేదే కరెక్ట్, లెట్ దెమ్ సఫర్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే షేర్ చేయండి.